ప్రైజ్ లార్డ్ అండి, అందరికి వందనాలు. ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 21 రోజు ఉపవాస ప్రార్థనలో మరి రోజు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖనాల నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదా జనాంగానికి ఇస్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధం ఎవరిదంట? యెహోవాది. మీది కాదు ఈ యుద్ధము, యెహోవాది. ఈ రోజున మనిషి బ్రతికే ఒక యుద్ధ రణరంగం. మనిషి జీవితమే ఒక యుద్ధం. మనిషి ఎలా బ్రతకాలన్నా సరే అది యుద్ధంలోనే బ్రతుకుతా ఉన్నాడు. యుద్ధం అంటే కత్తులు కర్రలు పట్టుకుని వెళ్ళేది కాకపోయినా మనిషి బ్రతికే ఒక యుద్ధం. ఈ పాప లోకంలో పాపం చేయకుండా జీవించాలి అంటే సాతాను ఎన్నో ప్రయోగాలు చేస్తున్నప్పుడు, ఏదో రకంగా పాపం చేయాలని ఆలోచన కలగజేసి ఏవేవో దాడి చేస్తున్నప్పుడు దాని నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాము. అంటే తప్పించుకోవడానికి ప్రయత్నించడమే ఒక యుద్ధం. ఆ యుద్ధాల్లో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ యుద్ధం ఏదైనా సరే అది ఎవరిది? దేవునిదే. నువ్వు ఎదుర్కొంటున్న యుద్ధం ఇది ఏదైనా సరే, జాబ్లో అయినా, లేకపోతే నువ్వు చేస్తున్న పనిపాట్ల విషయంలో అయినా, నీ కుటుంబంలో అయినా, ఏ పరిస్థితి అయినా ఆ పరిస్థితిలో యుద్ధం తెచ్చేవాడు ఆయనే. ఆయన మాట ఇచ్చి తక్కువవాడు కాదు. అయితే ఈ యుద్ధంలో విజయం కావాలంటే ఇంకొక మెట్టు దేవుని దగ్గరగా వెళ్ళి అడగవలసింది, దేవుని దగ్గర నుంచి అడగాల్సింది. నీకు కావాల్సింది ఎంతగానో యుద్ధం చేస్తున్నావు దేవుని తెలియాల్సింది ఉపవాస ప్రార్థనలోని శక్తి. ఉపవాసము చేయగా ఉపవాసంలోని శక్తి ఏ విధంగా నీకు విజయం దయచేస్తూ ఈరోజు మనం తెలుసుకుందాం. ఉపవాస ప్రార్థనలో శక్తి ఉందండి. ఆ శక్తి కంటికి కనబడదు, కానీ అద్భుత కార్యాలు చేసి చూపిస్తుంది. ఉపవాసంలో ఉన్న శక్తి మన కంటికి కనబడకపోయినా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన కళ్ళ ముందు మన జీవితాల్లో చేసి పెడుతుంటది. యుద్ధములు విజయం దయచేస్తుంది అదే. అయితే ఉపవాసం అంటే మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు ఎండ, ఉపవాసం ఉండే చేయాలా. ఉపవాస ప్రార్థన ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలా, మామూలుగా చేస్తే దేవుడు వినడా, విజయం దయచేయడా అనే ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మామూలుగా ప్రార్థన చేస్తే మనము అంటే మామూలుగా అంటే ఈ శరీరానుసారంగా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు అంటే చేస్తుంటాం, నిద్ర వచ్చేస్తుంటది, చేస్తుంటాం, బయట సంగతులు గుర్తొస్తుంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, మనసులోకి ఏవో గుర్తొస్తుంటాయి, లేకపోతే నిద్ర వస్తూ ఉంటుంది, లేకపోతే వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కాదు, ఆత్మానుసారమైన ప్రార్థన కావాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుద్ది అంటే శరీరానికి శక్తి తగ్గుద్ది. తినలేదు కాబట్టి శరీరానికి శక్తి తగ్గి, ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఉపవాసం ఉండి తినకుండా ఆత్మకి శక్తి వస్తుంది. శరీరంతో నువ్వు ఏదైనా సరే శరీర శక్తితో ఒక 50 కేజీల దాకా లేపుతావేమో, కానీ నీ మనస్సులో వచ్చే ఆ బలమైన శక్తితో అద్భుత కార్యాలు జరిగిస్తావు. హల్లెలూయా. మనుషులు ఊహించలేని కార్యాలు కూడా నీ అంతరంగంలో అనుకుంటే చేయగలుగుతావు. అది ఆత్మకున్న శక్తి. శరీరానికి ఉన్న శక్తి నా వల్ల అవదేమో, ఇంతవరకు నేను చేయగలనేమో, కానీ ఆత్మకున్న శక్తి అవధులు లేనిది. హల్లెలూయా. అవధులు లేని శక్తి శరీరానికి, ఆత్మకుంది. మరి ఆత్మకు శక్తి కావాలంటే ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా జీవించాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరగా జీవిస్తున్నామో మన ఆత్మ బలం పొందుకుంటుంది. మన ఆత్మ బలం పొందుకుంటే ఇది ఒకరిని కొడతకు పనికి రాకపోవచ్చు, ఈ బలంతో మనం ఒకరిని కొట్టలేము. ఏంటి, ఇది తింటే వచ్చిన బలం కాదు, దేవుని ఆత్మ చేత వచ్చిన బలం అద్భుత కార్యాలు జరిగిస్తుంది. హల్లెలూయా. ఊహించలేనటువంటి కార్యాలు ఆ ఆత్మ వల్ల వచ్చిన శక్తి వల్ల చేస్తాం. ఆత్మకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంటే ఉపవాస ప్రార్థనలోని శక్తి ఆత్మకు వస్తుంది. కాబట్టి ఈ రోజున ఉపవాస ప్రార్థనలోని శక్తి ఏం చేస్తుందంటే విజయాన్ని ఇస్తుంది, విజయాన్ని కలగజేస్తుంది. జాన్ అనే ఒక ఆయన ఉన్నాడట. ఆయనకి పాపం చదువు సరిగా అబ్బలా. అయితే చిన్నప్పటి నుంచి ఎగురు దుంకే ఆటలు చాలా ఇష్టం. దూరం నుంచి పరిగెట్టుకు వచ్చి దుంకుతా ఉంటాడు, దాన్ని లాంగ్ జంప్ అంటారు. అయితే వాడు పరిగెట్టుకు వస్తాడు, దూరంగా ఎగురుతాడు, ఎక్కువ దూరం ఎగరగలుగుతాడు. వాడుకున్న సామర్థ్యం అది. అయితే ప్రతిరోజు అదే ప్రాక్టీస్ చేసేవాడు. టీవీలో చూసేవాడు, ఎక్కువ దూరం ఎలా పరిగెట్టి దుంకాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు, అలా దూకుతూ ఉండేవాడు. అయితే జనులు అందరూ, ప్రజలందరూ, తర్వాత బంధువులందరూ వచ్చి వాళ్ళ అమ్మనాలను తిట్టేవాళ్ళు, వీడు ఏంట్రా ఎగురు దుంకుతున్నాడు, వీడికి అవసరమా, ఎగురు దుంకే అట్లా అవసరమా, ఎవడైనా సరే ఏదైనా బాగుపడాలి కానీ ఎందుకు ఎగురు దుంకుతున్నాడు, ఎందుకు ఎగురెగురు దుంకుతున్నాడు, అవసరమా
ఇది ఒక ఆట, ఇది భవిష్యత్తు, ఇది తిండెడుతుందా అని తిట్టేవాళ్ళండి. అయితే ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ఆ అబ్బాయి పాపం వాడి మనసులో ఒకటి అనుకున్నాడు, అయ్యా ఈరోజు అది శుక్రవారం రోజు అనమాట. ఆ మాటలు విన్నాడు. తల్లిదండ్రులు ఎంతో బాధపడి తిట్టారు. అరే ఎందుకురా నీ జీవితాన్ని విరాజ చేసుకున్నావు, చదువా లేదు, ఎగురు దుంకుతున్నావు, ఏదో ఇరిగితే ఎవడు, తర్వాత నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి అని అన్నప్పుడు ఆ మాటలు విని, అందరూ ఎన్న మాటలు విని ప్రభు సన్నిధిలో మోకరించి ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు, ప్రభువా నేను ప్రతి శుక్ర శని ఆదివారాలు 3 రోజులు ఉపవాసం ఉంటానయ్యా. నా జీవితంలో అద్భుత కార్యం జరిగేంత వరకు. అలవాటుగా కాదు నాయన, ఇది చెయ్యాలి కాబట్టి కాదు, నా జీవితంలో మార్పు కోరుకుంటున్నాను. నేనైతే నీ కొరకు నేను నా భక్తిని చూపించుకోవడానికి శుక్ర శని ఆది చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నం తింటానయ్యా. ఆయన తీసుకున్న నిర్ణయం, చిన్నబాబు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఆ విధంగానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. శుక్ర శని ఆదివారాలు ఉపవాసాలు ఉండేవాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ చిన్న పిల్లడికి ఎప్పుడు అడిగేవాడు, ప్రభు ఒక్క చిన్న అవకాశం అని. 3 రోజులు ఉపవాసం ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు చిన్న అవకాశం వచ్చింది దేశం తరఫున, చిన్న అవకాశాన్ని పాల్గొన్నాడు, గెలిచాడండి. తర్వాత ఇంకో అవకాశం వచ్చింది, పాల్గొన్నాడు, గెలిచాడు. అలా గెలిచి ఆ దేశం తరఫున ఒలింపిక్స్ లో ఆడటానికి గెలిచాడు. ఒలింపిక్స్ లో ఎవరు పడితే వాళ్ళు ఆడడానికి లేదు, దేశం తరఫున ఒక గేమ్కి ఒకళ్ళే. అంటే దేశానికి, అంటే దేశం పేరు నిలబడితే అక్కడ నుంచున్నాడండి. ఆ నిలబడ్డప్పుడు అది వచ్చింది ఆదివారం పొద్దున్న. ఈయన పాల్గొవాల్సింది ఎప్పుడు, ఆ లాంగ్ జంప్ ఎగురు దొంకాల్సింది ఎప్పుడు ఆదివారం పొద్దున్న. దొంకాల్సి వచ్చినప్పుడు అక్కడ కోచ్లకి భయం వేస్తుంది. ఎందుకో తెలుసు, వీడి దగ్గరికి వచ్చేసరే ఆయన నువ్వు ఆదివారం పొద్దున్న పోటీలో పాల్గొనాలి, అయితే నీకున్న అలవాటు నాకు తెలుసు, నీకు చేసేది నాకు తెలుసు, ఉపవాసం ఉంటావు నువ్వు దేవుని కొరకు, తప్పలే. కానీ ఈ రోజున కనుక నువ్వు ఉపవాసం ఉంటే ఈసారి శుక్ర శనివారాలు ఏం తిరగకుండా నువ్వు ఆదివారం బరిలో దిగితే నువ్వు తప్పకుండా ఓడిపోతావు, నీకు శక్తి చాలదు. నువ్వు ఏదో తీసుకున్నావులే ఒకప్పుడు నిర్ణయం, కానీ ఇప్పుడైతే పని చేయదు. శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి కనుక నువ్వు పరిగెట్టి దుంకితే నీకు కార్యం జరగదు, నువ్వు గెలవవు, తప్పనిసరిగా ఉపవాసం మాని అన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఆ కోచ్లు, ఆ దేశం వారు అంటూ ఉన్నారు, నువ్వు ఒకవేళ పాల్గొనలేవు, పాల్గొన్నాక ఓడిపోతావు. ఎందుకంటే నీ శరీరంలో శక్తి కావాలి, నీ శరీరానికి బలం కావాలి, పరిగెట్టుకొచ్చి దొంకాలి. కాబట్టి ఒకవేళ నువ్వు ఇలా ఉపవాసం ఉంటే ఓడిపోతావు నాయనా వద్దా అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ స్థాయిలో ఈ రోజు ఈ దేశం కొరకు నేను నిలబడ్డానంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో తినడానికి లేనోడిని, అందరూ చీ అన్నవాడిని ఈ రోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే కారణం నా దేవుడు, నేను తీసుకున్న నిర్ణయం. హల్లెలూయా. నేను తీసుకున్న నిర్ణయం, ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థన నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది. ఈ రోజు అది గెలవడం కొరకు నేను కనుక దేవుడిని వదిలేస్తే దేవుడు నన్ను తప్పకుండా వదిలేస్తాడు. నేను ఈ గేమ్నన్నా వదిలేస్తాను, కానీ దేవుడిని వదలను, తప్పక ఉపవాసం ఉంటాను. చెప్పి చూసారు ఎవరి మాట వినలేదు, కావాలా మానేసి వెళ్ళిపోతాను, అంతేగాని దేవుడి మాట మాత్రం నేను విడిచిపెట్టను, ఉపవాసాన్ని విడిచిపెట్టను అన్నాడండి. ఆ పరిబంధం ప్రారంభమైంది, ఆ లాంగ్ జంప్ ప్రారంభమైంది. మొదటి దుంకాడు, దేవుడు దుంకాడు, చాలా మంది దుంకాడు, చివరి వాడైపోయాడు. ఇంకా చివరి ఈయనే దుంకాలి ఫైనల్. అది చూస్తుంటే కళ్ళు బైర్లు కొట్టేస్తున్నాయి, ఎందుకంటే అది చాలా దూరంలో ఉంది. అంటే లాస్ట్ వాడు దూకాడు కదా, ఆడికి మించి దొంకాలి. వీడికి ఏం అర్థం కావట్లా. కోచ్లు కానీ ఆ దేశం వారు కానీ ఒకటే చెప్పారు, వీడి బ్రతుకి వీడే నాశనం చేసేసుకున్నాడు రా, వీడు చక్కటి అవకాశం వచ్చింది, పిచ్చోడు వీడి జీవితాన్ని వీడే నాశనం చేసేసుకున్నాడు. ఆ మోగింది, సౌండ్ మోగింది, బెల్ మోగంగానే పరిగెడుతున్నప్పుడు తన జీవితంలో విన్న మాటలు గుర్తొస్తా ఉన్నాయి. పరిగెడుతుంటే ఎవరు ఎలా తిట్టారో, ఏం చేశారో, ఎందుకు అలా తిడుతున్నారో ఆ మనస్సులో గుర్తొచ్చి ఒక్కసారి ఎగిరే ముందుగా దేవుడి సన్నిధిలో తను తీసుకున్న నిర్ణయం. అయితే అప్పుడు దాకా వీళ్ళు చెప్పారు నీకు శక్తి లేదు, నీకు శక్తి ఉండదు, బలం ఉండదు. కానీ ఎప్పుడైతే దొంగడానికి ముందు అడిగేసి పైకి ఎగరబోతున్నాడు, ఆ సమయంలో గుర్తొచ్చింది. చిన్నప్పుడు తన నిర్ణయానికి తగ్గట్టుగా తను జీవించాడు. అలా కళ్ళ ముందు అది మెదులుతుండగా కళ్ళు తెరిచాడండి. కింద ఉన్నాడు, చూస్తే అందరికన్నా చాలా ముందుకి దుంకాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు వాడి స్కోర్ ఎవ్వడు దాటలేదంట. అంత ఎత్తు ఎగిరి అంత దూరం ఇప్పటి వరకు ఎవడు దూకలేదంట. అందరూ ఆశ్చర్యపోయారు. దేశం కొరకు ఆ బిడ్డకి మెల్లో మెడల్ వేశారు. దేశం కొరకు నిలబడి విజయాన్ని తెచ్చాడు. దేశానికి మొదటి విజయాన్ని సమకూర్చాడు. మొదటిసారి బంగారం మెడల్ తీసుకొచ్చారు. బంగారం మెడల్ అంటే ఏంటనుకుంటున్నారు?
ఆ బంగారం మెడలు మన భారతదేశాన్ని తీసుకొస్తేనండి కోట్లు కొమ్మరెత్తున్నారు మనుషుల మీద, మామూలుగా లేదు. మంచి మంచి బిట్లు ఏది ఇల్లు కట్టుకోవడానికి. ఒకవేళ ఇంతకుముందు సింధు కన్స్యూమ్ గెలిచింది, బంగారం కూడా కాదు. ఆమె వస్తుంటే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ సిటీ దాకా 40 కిలోమీటర్లు మొత్తం పిల్లలతో చప్పట్లు కొట్టిస్తూ, అంటే ఆ యొక్క అద్భుతం. అలాంటిది వాడు గెలిచాడు, వాడి బ్రేక్ ఎవడు చేయలేకపోయాడు వాడు చేసిన హిస్టరీని. ఎందుకని అడిగితే అంటాడు ఉపవాస ప్రార్థనలోని శక్తి. హల్లెలూయా. నేను దానికి ముందుగా ఏ తీసుకోవాలా, ఏ డ్రింకులో తాగలా, నా శరీరంలో శక్తి లేదు, కానీ నా ఆత్మకు శక్తినిచ్చిన వాడు నాతోనే ఉన్నాడు. ఆ శక్తితోనే దూకాడండి, విజయాన్ని సాధించి. ఈరోజు ఉపవాస ప్రార్థనలోని శక్తి ఏం చేస్తుందంటే విజయాన్ని దయచేస్తుంది. బైబిల్ గ్రంథంలో చూద్దాం ఒక వాక్యాన్ని. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనం. బేతేలున ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దాన బలులు సమాధాన బలులు యెహోవా సన్నిధిని అర్పించిరి. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు చేస్తున్నట్టు ఉపవాసం ఉండి, ఇక్కడ ఎవరు వాళ్ళు ఉపవాసం ఉందంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ జరుగుతున్న సంఘటన మళ్ళీ చెప్తే ఉపవాసం ఎందుకు ఉన్నారు అనేది అసలు మొత్తం స్టోరీ తెలియాలి మనకి. వాళ్ళు అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారు అనేది మొత్తం స్టోరీ తెలియాలి. ఈ స్టోరీ అంటే హిస్టరీ, ఆ జరిగిన హిస్టరీ తెలియాలి. ఆ హిస్టరీలో ఉన్న స్టోరీ అండి మామూలు స్టోరీ కాదు, ఒక అద్భుతమైన ఒక యుద్ధము అనేది ఒక భయంకరమైన యుద్ధాలు. ఆ యొక్క కథకి ప్రారంభం ఏంటంటే ఒక లేవీయుడు, అంటే దేవుని పూజించే వ్యక్తి, దేవుడి కొరకు బ్రతకాల్సిన వ్యక్తి ఏం చేశాడంటే తన కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, మామయ్య గారి ఇంటి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తుండగా గిబియా అనే ఊరికి వచ్చాక, గిబియన్లు ఉంటారు ఆ ఊర్లో, గిబియా అనే ఊరికి వచ్చాక ఏం చేశాడంటే ఇక రాత్రికాల సమయం కదా మనం మన ఇంటికి వెళ్ళలేమని ఆ ఊర్లో ఆగి ఒకరిని సెలవు అడిగి అమ్మ కొంచెం అన్నం కట్టబెట్టుకొని తినేసి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్రాంతం వారందరూ వచ్చేసారండి. గిబియన్లు వచ్చేసి గిబియాలో నివసించే ఆ పురుషులు వచ్చి ఆయనను కొట్టి ఆ పెళ్లి చేసుకున్న భార్యను తీసుకొచ్చి భయంకరంగా పాడు చేసి చంపేశారు. ఈయన కొట్టి పడేశారు. వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ లేవీయుడు ఉదయకాల సమయాన్ని గాడిదని ఏర్పరచుకుని చనిపోయిన తన భార్యను గాడిద మీద పెట్టి ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్లి బాబు గారు చేస్తుందంటే తెలుసా, ఆమెను 12 ముక్కలుగా నరికాడంట. శవాన్ని 12 ముక్కలుగా నరికి ఇశ్రాయేలు ప్రజల గోత్రాలు 12 గోత్రాలకు ఒక్కోటి పంపించాడంట. ఇది కేక్ మొక్క, శవం మొక్క. 12 గోత్రాలకు పంపిస్తే 12 గోత్రాలు పెద్దలకు పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఏదో వచ్చింది ఎవడో పంపించాడని తీసుకుంటే ఏముంది అందులో మాంసపు ముద్ద ఉంది. 12 గోత్రాలకు వెళ్ళేసరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇలాంటిది హేయమైన కార్యం ఇప్పటి వరకు చూడలేదు. ఇలాంటి హేయమైన కార్యం ఇప్పటి వరకు మనము చూడలేదు. అసలు ఎలాంటి కార్యం ఇది, ఇంత భయంకరమైన కార్యం ఎప్పుడు చూడలేదు. ఒకరేంటి వాళ్ళ భార్యని నరకడం ఏంటి, 12 ముక్కలు చేయడం ఏంటి, ఇలా పంచడం ఏంటి అని బట్టరండి అని 12 గోత్రాలు వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు జనాంగం అంతా వచ్చి 11 గోత్రాలు వచ్చి ఆయన పిలిచి ఇలా ఎందుకు చేసావు, ఇంత హేయమైన కార్యం ఎందుకు చేశావంటే, అయ్యా నాకు సంఘటన జరిగింది, దాన్ని వివరిస్తాను చూడండి. నేను ఆ భార్యను తీసుకున్నానా, మామయ్య గారింటి నుంచి బయలుదేరానా, గిబియాలో దిగితే మేము దేవుని బిడ్డలమని తెలిసి కూడా వాళ్ళు మా మీద చేయి వేశారు, మా భార్యను చంపేశారు. దేవుని బిడ్డలమని తెలిసి, నేను లేవినని తెలిసి కూడా. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని చంపాలి, గిబియాలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలి. దేవుని బిడ్డలను ముట్టుకున్నారు వాళ్ళు. దాని కొరకు నేను సింపుల్ గా వచ్చి చెప్పాను అనుకో, అవతలకు పొమ్మంటారు. నాకు ఎలా జరిగిందంటే అవతలకు పొమ్మంటారు. అందుకే నేను ఇంత హేయమైన కార్యం చేశాను. అందుకే ఈ శవాన్ని నరికి మీ అందరికీ పంపించాను. ఇప్పుడు తప్పకుండా యుద్ధం చేయాలి. ఎందుకో తెలుసా, వాళ్ళందరికీ అర్థమైంది. ఎందుకో తెలుసా, దేవుని ప్రజలంక చూడడానికి భయం. అలాంటిది దేవుని బిడ్డల మీద దాడి జరిగింది. ఇది మామూలు విషయం కానే కాదు. ఆ గిబియాలో ఉండేది 700 మంది, అక్కడ రాయబడింది పురుషులు. 700 మంది ఉన్నారంట అక్కడ. 700 మందిని చంపేయడానికి ఇశ్రాయేలు జనం అంతా ఒప్పుకున్నారు. ఇంత అసలు ఊరుకుంటలేదు ఎవడు. ఎంత హేయమైన కార్యం చేస్తాడు ఆ దేవుని బిడ్డల పట్ల. అది కూడా లేవీడు అంటే ఒక దేవుని సన్నిధిలో బ్రతికే వ్యక్తి. ఇట్లా ఆ గిబియన్లు అందరినీ చంపేద్దామని మూకుమ్మడిగా అనుకుని వెళ్తుండగా ఈ గిబియాలోకి వెళ్ళాలంటే ముందుగా బెన్యామీనీలు దాటి వెళ్ళాలి. ఈ యొక్క గిబియా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే
బెన్యామీనీయులు దాటి వెళ్ళాలి. ఈ బెన్యామీనీయులు ఎవరంటే ఈ యొక్క 12 గోత్రాల్లో ఒక గోత్రం. యాకోబుకున్న 12 మంది కొడుకుల్లో చివరి వాడు బెన్యామీన్. యోసేపు తర్వాత పుట్టినవాడు. అంటే 12 గోత్రాలు విడదీసుకున్నారు. ఎవరి స్వాస్థాలు వారికి ఇచ్చేశారు, ఎవరి స్థలాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అయితే బెన్యామీనీయులు ఏమన్నారు తెలుసా? లేదు లేదు, యుద్ధం చేయడానికి వీల్లేదు, మేము వాళ్ళని కాపాడుతాము అన్నారు. ఇశ్రాయేలు ప్రజలేమో మేము వాళ్ళని చంపాలంటారు. బెన్యామీనీయులు ఏమంటారు? లేదు లేదు, చంపడానికి లేదు, కొత్త యుద్ధానికి అన్నారండి అన్నాడు. చూడండి, ఎవడో తెలియనోడు కోసం సొంత అన్నల మీద, రక్త సంబంధికుల మీద తిరుగుబాటు జరుగుతుంది అక్కడ. ఎందుకు ఈ తిరుగుబాటుకు గల కారణం? ఇది జరగాలని జరగల, దేవుడు జరిగించాడు కార్యం అంతా. ఇది జరగాలని జరగల, దేవుడు జరిగించాడు. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం అనగానే మనుషుల్లో మార్పు వస్తాకి దేవుడు కొడతనే ఉంటాడు అనమాట. న్యాయాధిపతుల గ్రంథం అని చదువుకుంటున్నప్పుడు తెలియాల్సింది ఏంటంటే దేవుడు కొడతనే ఉంటాడు. ఎలా కొడతాడనేది దేవుడు అసలు న్యాయాధిపతుల గ్రంథం. వాళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, ఒక్కటి వేగంగానే మళ్ళీ లైన్లో పడతారు. అలాగే న్యాయాధిపతులు అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యెహోషువ చనిపోయిన తర్వాత మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవడు లేడు అని చెప్పి ఎవడికి ఇష్టం వచ్చిన దేవుడు వాడు పెట్టుకుని ఇదే మమ్మల్ని విడిపించిన దేవుడు అని మొదలెడితే దేవుడు వాళ్ళని వేరే రాజుల చేతి కిందకి అప్పగిచ్చేసాడు. వాళ్ళు భయంకరంగా హింసించేవాడు, మొరపెట్టేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, అయ్యా నువ్వే దేవుడు అనేవాళ్ళు. మళ్ళీ దేవుడు వాళ్ళలోంచి ఒక న్యాయాధిపతిని లేపి యుద్ధం కొనసాగించి అందులో విజయం సాధించేవాడు. విజయం సాధించిన తర్వాత ఆ న్యాయాధిపతి బతికినంత కాలం ఈ బాబులందరూ ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేలు జనాంగం దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అనేవాళ్ళు. ఎప్పుడైతే ఈ న్యాయాధిపతి చచ్చిపోయాడో ఎవడా దేవుడు అనేవాళ్ళు. మళ్ళీ దేవుడు తెగులు తీసుకొచ్చేవాడు, ఇతరుల రాజులు తీసుకొచ్చేవాడు, వాళ్ళ కింద బానిసలు అయిపోయేవాళ్ళు. అలా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, అలాగా 40 సంవత్సరాల వరకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు బానిసలుగా బతికారు. ఎవడో వస్తున్నాడు, చంపేసి వెళ్ళిపోతున్నాడు. అయినా బుద్ధి రాలేదండి వీళ్ళకి. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళకి మధ్యలోనే పెట్టాడు తలకాయ. ఇది ఇతరే జరగల, ఇది చివరి ఫైటింగ్ అనమాట. ఇంకా ఎందుకు చివరి ఫైటింగ్ అంటే అప్పటికే వాళ్ళకి మనసులోకి ఏమొచ్చింది తెలుసా? రాజు కావాలి, మాకు ఒక రాజు కావాలని ఆలోచనలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇక న్యాయాధిపతులు ఎవడొద్దు, మాకు రాజే కావాలి. అన్ని దేశాలకి రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, దేవుడే రాజు వాళ్ళకి. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మాకు మనిషి రాజు కావాలనుకున్నారు. అందుకు జరిగిన సంఘటనల నుంచి వచ్చిందే ఈ విషయం. బెన్యామీనీయులు అన్నారు, వద్దు, మేము లేదు యుద్ధానికన్నా రండి, మేము వాళ్ళని రక్షిస్తాం అనగానే ఇశ్రాయేలు 11 గోత్రాలు కలిపి యుద్ధానికి వెళ్ళిపోయి. ఎందుకు తెలుసా? ఆడొక్క గోత్రం, వీళ్ళు ఎన్ని గోత్రాలు? 11 మంది సైన్యాలు యుద్ధానికి వెళ్తానండి. బెన్యామీనీయులు తరిమి కొట్టారంట. 22,000 మంది ఇశ్రాయేలు జనాంగాన్ని చంపేశారు. మొదటి రోజు యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు 22,000 మందిని చంపేశారు బెన్యామీనీయులు. వాళ్ళు ఉన్నదో కొంచెం, కానీ ఎంతమందిని చంపారంట? 22,000 మంది. ఎందుకు చంపారు తెలుసా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కడైనా సరే తల వెంట్రుక పెడితే గురి చూసి ఒడిసెల రాయితో కొట్టేవాళ్ళు 700 మంది యోధులు ఉన్నారంట. అంటే అది ఎక్కడున్నా సరే తల వెంట్రుకను కూడా రాయితో కొట్టేటోళ్ళు ఉన్నారు వాళ్ళు. అంటే అలాంటి యోధులు ఉన్నారు అందులో. 22,000 మందిని చంపారండి. ఇశ్రాయేలు జనాంగం చంపేస్తాం ఎంతసేపు అనుకున్నారు, కానీ అప్పుడు వచ్చి ఏడ్చి ప్రార్థన చేశారు. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు వచ్చి ఏడ్చి ప్రార్థన చేశారు. అయ్యా ఏంటయ్యా ఇలా జరిగింది, దేవా ఏం చేయమంటావు అంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళమన్నాడు. మళ్ళీ యుద్ధానికి వెళ్తే బెన్యామీనీయులు 15,000 మందిని చంపేశారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడుకి భయం వేసి మూడో రోజు ఇప్పుడు ఉపవాసం ఉండి, ఇంత మనం చదువుకున్నాం కదా, ఎందుకు ఇలా ఉపవాసం ఉన్నారంటే ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసాము మొదలెట్టారు. మొత్తం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళమన్నాడు దేవుడు. యుద్ధానికి వెళ్తే బెన్యామీనీయులు ఎప్పటిలాగా మనమే వెళ్తాం కదా అని వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు వారిని చూసి పారిపోవడం మొదలెట్టారు. బెన్యామీనీయులు చూసి ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతున్నట్టు నటిస్తున్నారు. పారిపోట్ల బెన్యామీనీయులు అనుకుంటారు మనం చూసి పారిపోతున్నారు కదా అని మొత్తం వెనకాల తరవడం మొదలెట్టారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆలోచన తెలుసా? మీలో కొంతమందిని వెనకాల ఏర్పరచాడు. ఆ పట్టణం వెనకాల ఏర్పరచండి. ముందు నుంచి పారిపోతుంటే వెనక నుంచి వాళ్ళు దాడి చేయాలి. ఆ ప్రణాళిక దేవుడు ఇచ్చినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతున్నారు, వెనకాల బెన్యామీనీయులు తరుముతూ ఉన్నారు. అయితే వాళ్ళు 30 మంది చిక్కారు. ఆ రోజు 30 మందిని ఈ బెన్యామీనీయులు చంపేశారు. చంపేయగా జరిగిన సంఘటన వెనక తిరిగి చూడగా వీళ్ళు చంపి సంతోషిస్తే వీళ్ళందరూ మన చేతిలో చత్తారు ఈ రోజు అన్న టైంకి చూడగా వెనక నుంచి పట్టణం తగలడిపోయింది. ఇంకేమన్నా అందరూ తగలటి చంపేశారు. అందరూ పురుషులేంటి స్త్రీలేంటి అందరూ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు. గిబియాలో ఉన్న 700 మందిని చంపేశారు. వీళ్ళు అరే చచ్చిపోతున్న లోపు వెనక నుంచి పారిపోతున్న వాళ్ళు కూడా తిరగబడిపోయారు.
మొత్తం అటు నుంచి ఇటు నుంచి మొత్తం యుద్ధం జరగగా 25,000 మంది బెన్యామీన్లు చచ్చిపోయారట. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు. కొండలెక్కారు, దెబ్బకి కొండలెక్కేసి మూలిగేస్తున్నారు. దేవుడు విజయాన్ని దయచాడు ఇశ్రాయేలు జనాంగానికి. ఇది ఈ రోజున ఎందుకంటే నీలో విజయం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి మనం తప్పకుండా ప్రార్థన చేయాలండి. ఉపవాసం ఉండే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చూసిన సంఘటన, ఒక మాట దేవుడు చెప్తున్నాడు నీతో, ఒక ఆలోచన చెప్తున్నాడు నీతో. ఆ పలానా రోజున యుద్ధం విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని చూసాం కదా. ఈ రోజు నువ్వు ఎదుర్కొన్న ఏ యుద్ధమైనా సరే, ఎన్నిసార్లు దండయాత్ర చేస్తున్నా సరే, దేవుడు ఈరోజు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. నీలో యుద్ధం నీకు విజయాన్ని దయచేస్తాడు. నీకు విజయాన్ని దయచేసేవాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకో యుద్ధాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాసపు దినము ఆచరింపవలెనని చాటింపగా, ఇక్కడ యూదా అందరికీ చాటింపించాడంట. యెహోషాపాతు అనే రాజు యూదులకు రాజు. ఆ యూదా రాజు ఏం ప్రకటించాడంటే యూదా అంతటికి, యూదాలో ఉన్న వారందరికీ, యూదులందరూ ఉపవాసం ఉండాలని ప్రకటించాడు. వాళ్ళందరూ ఉపవాసం ఉండాలి. అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి? వాళ్ళు ఉపవాసం ఉండాలి గల కారణం ఏంటి? ఈ యూదా ప్రజల మీదకి, యూదా జనాంగం మీదకి, యూదా రాజ్యం మీదకి అమ్మోనీయులు, మోయాబీలు, అలాగే సిరియన్లు దాడి చేస్తాకి వచ్చారు. అది సైన్యం మామూలుగా లెక్కకి మించిన సైన్యం, విస్తారమైన సైన్యం యోధా రాజును చంపడానికి వస్తూ ఉన్నారు. యెహోషాపాతును చంపడానికి వస్తూ ఉండగా ఈ సమాచారం ఒకటి చెప్పాడు రాజుకి, అయ్యా నీ మీదకి సిరియన్లు, మోయాబీలు, అమ్మోనీయులు వస్తూ ఉన్నారు, చచ్చిపోతావయ్యా, అయిపోయింది నీ కథనంగానే ఆయన భయపడి ఏడ్చి ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ప్రకటించాడు. హల్లెలూయా. భయపడి ఏడ్చి పారిపోలే దేశాన్ని వదిలి. ఎందుకంటే వచ్చే సైన్యము వీళ్ళు 10 మంది ఉంటే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. పారిపోలా, ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. ధైర్యంగా నిలబడి ఉపవాసం ప్రకటించాడు. బేసిక్గా యుద్ధాలు జరిగేటప్పుడు ఉపవాసాలుగా చేయాల్సింది. బాగా తినండిరా, బాగా తిని యుద్ధంలో పాల్గొనాలి రావాలి. ఉపవాస దినం ప్రకటించి ఆయన చేసిన ప్రార్థన, చాలా అద్భుతమైన ప్రార్థన. అసలు తను ఎంత రాజయ్యుడిని తగ్గించుకొని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు బలాన్ని, నాకు శక్తిని, నేను ఆనిపొడి చేస్తా, మా సైన్యంతటికి శక్తిని అనలా. ఆయన ప్రార్థన చేశాడండి. 12వ వచనం చూస్తే ఏముందో తెలుసు అందులో, మా దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. అలా ప్రార్థన చేశాడంటండి. నాకు శక్తిని, నాకు బలాన్ని, నేను పొడి చేస్తా, చంపేస్తా అనలా. నాకేది తోచట్లేదయ్యా, మాకు శక్తి చాలదయ్యా, నీవు మాత్రమేనయ్యా శక్తి కలిగిన వాడు. హల్లెలూయా అని ప్రార్థన చేయగా జరిగిన సంఘటన, వారిలో ఉన్న ఒక యెహోషువ అనే వ్యక్తికి ఆత్మ దిగొచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇందా మనం చదువుకున్న మొదటి వచనంలో, ఫస్ట్ చదువుకున్నాం కదా, భయపడకు, జడియకు, ఈ యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈ ప్రజలు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఉపవాసం ఉండి యుద్ధానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసారు యుద్ధానికి. వాళ్ళు వస్తూ ఉన్నారు, వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వేం యుద్ధం చేయక్కల, జస్ట్ చూడు ఏం జరుగుతుందో. యెహోషువ తన సైన్యంతో ఇలా బర్రెలు తీర్చి, అంటే వరుసగా నుంచి పెట్టి యుద్ధానికి వెళ్ళేసరికి ఒకటి జరుగుతున్న సంఘటన ఏంటి తెలుసా? ఒకళ్ళు అమోనీయులు, ఈ మోయాబీలు, సిరియన్లు ఒకడు కొడుకుని తెచ్చారట. వీళ్ళు సంపాదన అవసరం కూడా లే, అందరూ ఒకరినొకరు పొడుచుకుని అందరూ చచ్చారంట. అసలు లెక్క లేదు ఆ రోజు చచ్చిన వాళ్ళు విలువ, వాళ్ళ సంఖ్య లేదు, అంత మంది చచ్చిపోయారండి. విజయం ఎవరు చేశారు? దేవుడు ఇచ్చాడండి. అంటే మనం ఊహించలేని విషయాల్లో కూడా విజయము దయచేయగలివాడు దేవుడు మాత్రమే. మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గరగా జీవిస్తే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు. మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థనలోని శక్తి మన జీవితాల్లో విజయం దయచేస్తుంది. ఎందుకు నేను చెప్పే కదా, ఉపవాసం ఉంటేనే విజయం వస్తుంది. ఎస్, ఉపవాసం ఉంటేనే విజయం పొందుకోగలుగుతాం. ప్రార్థన చేసినా కలుగుద్ది, కానీ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం దేవుని దగ్గరికి వెళ్ళే కొద్దీ కలుగుద్ది. హల్లెలూయా. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ముగించేస్తారు. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి, కాన్స్టాంటిన్ చక్రవర్తి అని అంటుంటారు. యేసు ప్రభు చనిపోయిన 300 సంవత్సరాలకి ఈయనకి యుద్ధానికి వెళ్తున్నాడు, ఓడిపోతున్నాడు. రోజు ఏం తినకుండా నిద్రపోతున్న సమయంలో వచ్చిన దర్శనం ఏంటంటే, ఈసారి నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు
పైన సిలువ బొమ్మ ఉన్న జెండాను ఎత్తుకుని వెళ్ళాలని వచ్చింది. సిలువ బొమ్మ ఉన్న జెండాన లేచాడు, పొద్దునే అందరినీ పిలిచాడు, సిలువ జెండా పెట్టండి, తర్వాత విషయం తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం గెలిచాడు. హల్లెలూయా. ఎప్పుడు గెలవలేని వ్యక్తి యుద్ధం గెలిచాడు, తనకు అర్థం కాల, వచ్చేసాడు. అసలు ఈ సిలువకు గల కారణం ఏంటి అని తెలుసుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, పలానా ప్రాంతంలో ఆయన చనిపోయాడు, ఆయన శిష్యులు ఈ విధంగా అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, సిలువ విలువ తెలిసిన తర్వాత ఆయన క్రైస్తవుడుగా మారిపోయాడు. ఆయన తల్లి క్రైస్తవులుగా మారిపోయారు. ఆ రాజ్యంలో చాలా మంది క్రైస్తవులుగా మారిపోయారు. ఆయన చేసిన పరిచర్య వల్ల, యేసుక్రీస్తు కొరకు నిలబడిన పద్ధతి వల్ల క్రైస్తవ్యం దాదాపు 300 సంవత్సరాలు ముందుకు వేగంగా వెళ్ళిందండి. రాజ్యాలు మారిపోయాయి దేవుని కొరకు. అనేకులు యేసు ప్రభు కొరకు అనేక దేశాలు పట్టబట్టాయి. ఆ చక్రవర్తికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం, నేను దేవుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని ఆయన ఉపవాసం ఉండి నిర్ణయం తీసుకున్నాడు. బలంగా సేవ పరిచర్య జరిగింది. అంతేకాకుండా ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ యేసుప్రభుని నమ్ముకోవడం వల్లే యేసుప్రభు పుట్టిన ప్రదేశమైన జెరూసలేములో ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది ఒక గుహ కానీ, యేసుప్రభు సమాధి కానీ, లేకపోతే యేసుప్రభు ఎక్కడ సిలువ వేశాడు అనే దగ్గర కానీ అంత ప్రొటెక్షన్ గా ఈ రోజుకి ఉందంటే ఆనాడు కాన్స్టంటైన్ చక్రవర్తి తీసుకున్న నిర్ణయాలు. వాళ్ళ తల్లి గారికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు కాన్స్టంటైనోపుల్ తల్లి వెళ్ళి ఎక్కడైతే యేసుప్రభు పుట్టారో అక్కడ ఒక ప్రొటెక్షన్ ఏర్పరిచింది, కనిపెట్టి ఎక్కడ పుట్టాడు కనిపెట్టింది. అలాగే ప్రతి ప్రదేశాన్ని కనిపెట్టి ఈ రోజు చాలా మంది వెళ్తున్న వారికి తెలుసో తెలియదు, అక్కడికి వెళ్ళి దర్శించుకునే వాళ్ళకి తెలుసో తెలియదు, కానీ ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి వల్ల జెరూసలేంలో యేసుప్రభు పుట్టిన ప్రాంతం కానీ, ఆయన సిలువ వేసిన ప్రాంతం కానీ ఇప్పటికీ అందరూ చూడగలుగుతున్నారంటే కారణం కాన్స్టంటైనోపుల్. ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానంటే, నీ జీవితంలో అది నీ జాబే కానీ, నీ కుటుంబ పరిస్థితులే కానీ, నీ ఆర్థిక పరిస్థితులే కానీ, నీ కుటుంబ అనారోగ్య పరిస్థితులే కానీ, నువ్వు ఎదుర్కొంచిన ఆ యుద్ధంలో మనుషుల వల్ల విజయం రాదు, నీ వల్ల విజయం రాదు. దేవుడు అంటున్నాడు, నేను ఇస్తాను విజయాన్ని. హల్లెలూయా. ఆయన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఏ లోక యుద్ధంలో ఆయన విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విజయం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఈ వాక్యాన్ని దేవుడు మనకు ఫలింపజేయను గాక. ఆమేన్.